యాండోయ్ విన్నారా? ఈ రోజు నేను చేయబోయే రాజుగారి కోడి పలావ్ పద్ధతి చూస్తే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చూస్తుంటేనే మౌతులు వాటరింగా. అయితే ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. నేను 1/2 కేజీ బియ్యానికి చెప్తున్నానండి. 1/2 కేజీ చికెన్, 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యంలో 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి. ఈ నెయ్యి ఆవు నెయ్యి అండి. బియ్యానికి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఒక అరగంట. ఇప్పుడు ఒక 1/2 కేజీ చికెన్ తీసుకుని 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్లు ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. ముక్కకి ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా పట్టే విధంగా కలుపుకోండి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఒక 7 యాలకులు, ఒక 6 లవంగాలు, ఒక జాపత్రి ముక్క, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వు, ఒక 10 జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించండి. ఇలా వేగుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్లు గసగసాలు వేసి దోరగా వేగనివ్వండి. ఇలా వేగిన దాంట్లో బిర్యానీ ఆకు వేసుకుని ఒక 10 సెకండ్లు వేయిస్తే సరిపోతుంది. ఈ మసాలాలన్నీ చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే 1/4 టీ స్పూన్ ఉప్పు వేసి నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. రాజుగారి కోడి పలావ్ అంటే కట్టెల పొయ్యి మీద చెయ్యాలండి. ఇప్పుడు ఒక బాండీలో నూనె నెయ్యి వేసుకుని ముందుగా మ్యారినేషన్ చేసిన చికెన్ వేసి ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేలాగా వేపుకోవాలి. ఈ చికెన్ వేపేటప్పుడు మంట ఎక్కువ లేకుండా చూసుకోండి. ఈ చికెన్ ఇలా ఉడుకుతుండగా మనం రైస్కి వాటర్ సిద్ధం చేసుకోవాలి. ముందుగా మనం ఎసరు కోసం నీళ్ళను మరిగించుకోవాలి. ఇందులో మనకు 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. నేను 4 గ్లాసులు వేసి కొంచెం వాటర్ వేసాను. ఇందులో ధనియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కరివేపాకు వేసి నీళ్ళను బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మన చికెన్ 90% కుక్ అయిపోయింది. ఇది ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే గ్రేవీలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక 10-12 చిన్న ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వండి. ఈ చిన్న ఉల్లిపాయలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి పలవకైతే. ఇవి ఒక 2 నిమిషాలు వేగించిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగనివ్వండి. మీకు పలవాకి కారం ఎక్కువగా కావాలనుకుంటే ఎండుమిర్చిని తుంచి మరీ వేసుకోవచ్చండి. కారం బాగా దిగుతుంది. ఇవి కాస్త వేగిన తర్వాత మన చిట్టుముత్యాల రైస్ని వేసి బాగా వేపుకోండి. ఇక్కడ గుర్తుంచుకోండి, బియ్యాన్ని కడగలేదు, అందుకే ఆ ఫ్లేవర్ పోదు. బియ్యాన్ని బాగా వేయించాలి, అప్పుడే పలావ్ పొడి పొడిగా వస్తుంది. వేపమన్నాను కదా అని ఎలా పడితే అలా వేపకండి. నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా వేపుకున్న రైస్లో మనం ధనియాల వాటర్ మరిగించుకున్నాం కదా, అది స్ట్రెయిన్ చేసి వేసుకోవాలి. అబ్బా ఎంత బాగుందండి. ఇప్పుడు ఇందులోనే మనం పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ని వేసేసి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసి బాగా కలుపుకోండి. అబ్బబ్బా స్మెల్ వస్తుందండి. మరి ఈ స్మెల్కే సగం కడుపు నిండిపోద్దండి. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట మీదే ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. మర్చిపోయాను, ఇందులోనే ఉప్పు కూడా చూసుకుని వేసుకోండి. నేను ఫస్ట్ వేసాను కాబట్టి సరిపోయింది నాకు, ఇంకా వేయనవసరం లేదు. మధ్య మధ్యలోనే తిప్పుకుంటూ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంక చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ముట్టుకోకుండా దీన్ని. అబ్బబ్బా చూసారా ఎంత బాగుందో, ఎంత పొడి పొడిగా వచ్చిందో చూసారా. చిట్టుముచ్చాలు బియ్యం అంటే కొంచెం స్టిక్కీగా అంటుకుపోద్ది అనుకుంటారు, చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పిన విధంగా చేశారంటే మీరు అసలైన రాజుల బిర్యానీని ఎంజాయ్ చేస్తారండి. అబ్బబ్బా ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారా. చిన్నప్పుడు మా అన్నయ్య మా తమ్ముడు మేము ఇదే తెచ్చుకుని తినేవాళ్ళమండి. మెయిన్గా బియ్యాన్ని కడగలేదు కదా మనం, ఆ చిట్టుముత్యాల ఫ్లేవర్ అయితే అసలు ఎటు పోలేదండి. స్టీమ్ అయ్యి చాలా బాగా వచ్చింది. ఇంకా మాటల్లో చెప్పలేను, నేనైతే తినేస్తాను. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ఈ రెసిపీని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్, అదే చేత సబ్స్క్రైబ్ చేసుకోండి.